అందుకు అద్భుతమైన మాట అన్నాడు జటాయువు, ఎందుకంటే మహానుభావుడు కదా. ఏతుభిర్న్యాయ సంయుక్తై ధ్రువాం వేదశ్రుతిమివా. వేద ధర్మాన్ని ఏ ఒక్కరూ ఎలా దెబ్బ తీయలేరో సీతమ్మని నువ్వు అలా అపహరించలేవు సుమా అని చెప్తూ, ఇంత మాట్లాడుతున్న వినవేమిటి అని రెక్కదొక్కడు కొట్టాడండి. మామూలు వాడు కాదు జటాయువు. కొట్టిన దెబ్బకి ఒక్కసారి రావణుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆ యుద్ధంలో భయంకరమైన పోరు ఇద్దరి మధ్య జరుగుతుంది. ఇతని దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అతని దగ్గర రెక్కలున్నాయి. ముక్కుతో పొడుస్తున్నాడు, దాని తర్వాత గోళ్లతో గీరుతున్నాడు, రెక్కలతో కొడుతున్నాడు. ఈయన తన యొక్క బాణాలు ప్రయోగిస్తున్నాడు, ఖడ్గాన్ని ప్రయోగిస్తున్నాడు. వాటి నుంచి తప్పుకుంటూ గాయపడుతూ యుద్ధం చేస్తున్నాడు జటాయువు. యుద్ధం చాలాసేపు జరిగింది. ఆఖరికి ఒక చేత్తో సీతమ్మని పట్టుకుని ఒక చేత్తో కొడుతున్నాడు రావణుడు. ఇంకా లాభం లేదని రథం మీద సీతమ్మని ఉంచి ఇంకా రెండు చేతులతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత జటాయువు పరాక్రమానికి రథ చక్రాలు ఊడిపోయి పైన గగనంలో సంచరిస్తున్నా అక్కడ తిరగలిగే శక్తి ఆ చక్రాలకు ఉన్నది. అదేవిధంగా రథానుకున్న అనేక భాగములు ఊడిపోయి రథం ముక్కలైంది. రథం ఎప్పుడైతే ముక్కలయ్యిందో కింద పడకుండా సీతమ్మని ఎడంచేత్తో పట్టుకుని రావణుడు జాగ్రత్తగా గగనంలోనే నిలబడి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత జటాయువు కొట్టిన దెబ్బలకి భూమి మీదకి దిగి యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేస్తున్న చెప్పి సీతమ్మని ఎడంచేత్తో పట్టుకుని కుడి చేత్తో కొడుతున్నాడు జటాయువుని. కొంతసేపటికల్లా జటాయువు పరాక్రమానికి తట్టుకోలేక సీతమ్మని నేల మీద నిలిపి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో జటాయువు కొన ఊపిరున్నంత వరకు పోరాడుతున్నాడు. ఆయనకు రెండు రెక్కలు తెగిపోయాయి, ఆయన కాళ్ళు కూడా కొట్టివేశాడు. ఇంకా గగనంలో అల్లల్లాడలేక కింద పడ్డాడు జటాయువు, కొన ఊపిరితో మిగిలాడు. ఆ సమయంలో ఆ జటాయు వద్దకు పరుగెత్తుకు వెళ్ళి సీతమ్మ, జటాయువు శరీరం నిమిరి, నా కోసం నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకున్నావా? నాకు నువ్వు మామగారంత పూజ్యుడవు, అంటే దశరథ చక్రవర్తి అంత పూజ్యుడు, ఆయన మిత్రుడు కనుక అని దుఃఖిస్తూ ఉన్న సమయంలో ఆమెను పట్టుకుందామని మళ్ళీ అక్కడికి వెళ్ళాడు రావణాసురుడు. ఎలాగూ కింద పడిపోయాడు జటాయువు కనుక పట్టుకుందామని వెళితే సీతమ్మ లేచి పరుగెడుతూ అక్కడ చెట్లని గట్టిగా పట్టుకున్నది. ఇతను పట్టు విడిపించుకోవడం కోసం ఆమె పడిన తాపత్రయం అంతా ఇంత కాదు. మొత్తానికి దుర్మార్గుడు గట్టిగా పట్టుకుని గగనమండలంలోకి ఎగసేయడం. ఆకాశంలో ఇంకా రథం అవసరం లేకుండానే ఆకాశగమనంలో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అసురుడు గనక వాడికి శక్తులున్నాయి. సీతమ్మను ఒక చేత్తో పట్టుకుని ఆమె విలవిలలాడుతూ ఉన్న లెక్క చేయకుండా తీసుకువెళుతున్నాడు. అది చూసి అక్కడ ఉన్నటువంటి దేవతలు ఋషులు ఎందుకు ఉపేక్షించారు? దానికి ఇప్పుడు వాల్మీకి సమాధానం చెప్తున్నాడు. వాళ్ళకి కనబడక కాదు, వాళ్ళు అక్కడ లేక కాదు, అందరూ చూస్తున్నారు. అక్కడ వనదేవతలు చూస్తున్నారు, ఋషులు చూస్తున్నారు, దేవతలు చూస్తున్నారు. ఆ సమయంలో పంచభూతాలు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నారు. గాలి వీచడం మానివేసి స్తబ్దమైపోయింది ఆ సమయంలో భయంకరమైన దృశ్యాన్ని చూసి. దీన్ని బట్టి పంచభూతాలు జడ పదార్థాలు అనుకోవద్దు, అవి దేవతలు, మన యొక్క ధర్మాధర్మాలకు తగ్గట్టు స్పందిస్తాయి. ఇది తెలుసుకుంటే పంచభూతాలు పరమేశ్వరుని అధీనాలు. ఇప్పుడు ఆ పంచభూతాలు కూడా స్తబ్ధీభావం వహించాయి. వాయువు స్తంభించిపోయింది, సూర్యుడు వెలవెలబోయాడు ఆ సమయంలో. అలాంటి పరిస్థితి ఏర్పడింది. జగత్తు ఒక విధంగా అంధకారము వలె ఉన్నది. ఆ సమయంలో నవాతు మారుతిస్తత్ర నిష్ప్రభోభూ దివాకర దృష్ట్వా సీతాం పరామృష్టాం దీనాం దివ్యేన చక్షుష. ఆఖరికి దేవతల్లో బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన వారందరూ అక్కడ నిలబడి ఉన్నారు ప్రచ్ఛన్న శరీరాలతో. బ్రహ్మదేవుడితో సహా అందరూ అనుకున్న మాట ఏమిటంటే, కృతం కార్యమితి శ్రీమాన్. శ్రీమంతుడైన రాముడు దేవతలకిచ్చిన వాగ్దానం ప్రకారంగా తన అవతార కార్యం చేయడం ప్రారంభించాడు. అది వాళ్ళు అనుకున్నారు. అంటే ఇది కూడా రాముని యొక్క లీలలో భాగమే అని అక్కడున్న మొత్తం మహర్షులు, దేవతలు కూడా ఆనందపడ్డారు, ఆవేదన పడ్డారు. రెండు భావాలు ఒకేసారి కలిగాయని చెప్పారు. ప్రహృష్టాః వ్యధితాశ్చాసన్ సర్వే తే పరమర్షయః దృష్ట్వాం సీతాం పరామృష్టాం దండకారణ్యవాసినః రావణస్య వినాశంచ ప్రాప్తం బుద్ధ్వా యదృచ్ఛయా. అక్కడున్న మహర్షులందరికీ కలిగిన భావం ఒకవైపు దుఃఖము, మరొక వైపు ఆనందము కలిగింది. దుఃఖం దేనికయ్యా అంటే సీతమ్మ యొక్క ఆర్తిని చూసి దుఃఖం కలిగింది. ఆనందం దేనికయ్యా అంటే రావణుడికి మూడింది అని ఆనందించారు. ఎందుకంటే ఇలాంటి పాప పని చేసిన వాడు ఇంకా కొలది కాలంలో నశిస్తాడు. పరస్త్రీ వ్యామోహం ఉన్నవాడికి ఆయుష్ తగ్గుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవలసిన ప్రధానమైన అంశం. ఇది శాస్త్రం చెప్పినటువంటి గొప్ప మాట. పరధనం, పరస్త్రీ, ఈ రెండు వ్యామోహాలు ఉన్నవాడికి ఆయుష్ తగ్గుతుంది. అవి ఇది ఎన్ని యుగాల మారినా సత్యం, తెలుసుకోండి. ఇక్కడ అది చెప్పడానికే రామాయణం పుట్టింది. ఇది బాగా గమనించాలి. ఇక్కడ పరస్త్రీ పరధన వ్యామోహం ఉన్నవాడు నశించిపోతాడు. పరధన వ్యామోహంతో నశించిపోతాడని చెప్పడానికి భారతం
పరస్త్రీ వ్యామోహంతో నశించిపోతారని చెప్పడానికి రామాయణం. ఇది చాలు సమస్త మానవ జాతికి భారతీయ ఋషులు చెప్పిన పాఠం ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. ఇది గ్రహించగలిగితే ఈ రావణ కీచక బుద్ధులు పోయి స్త్రీలను గౌరవించడం తెలుస్తుంది. అందున సాక్షాత్ మహాలక్ష్మి పరమపురుషుడైన శ్రీరాముని యొక్క ధర్మపత్ని. అటువంటి ఆమెపై చెయ్యవేశాడు అంటే వీడికి ఇంకా తొందరగా ఆయువు పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. వీడు ఆయువు క్షీణిస్తే కానీ లోకానికి క్షేమం లేదు. అందుకే రామచంద్రమూర్తి వాడిని కొట్టడానికి ఒక నెపం లేదు కొట్టడానికి, నిష్కారంగా ఎవరిని సంహరిస్తాడైనా. అందుకు ఇది ఒక నెపం కోసం కల్పన చేస్తున్న ఒకానొక లీల, ఈశ్వర లీల ఇది. అందుకు వాళ్ళందరూ కూడాను ఒకవైపు దుఃఖపడుతున్నా మరొక వైపు ఆనందిస్తున్నారు. ఎందుకంటే ఈ దుఃఖం తాత్కాలికం, ఆనందం శాశ్వతం. ఎందుకంటే వీడు అపహరించి తీసుకువెళ్ళినా వీడు సీతమ్మని ఏమి దెబ్బతీయలేడు. ఎందుకంటే సీతమ్మ మహాగ్ని. కానీ ఆమెపై చెయ్యి వేసినటువంటి పాపానికి వీడు తప్పకుండా త్వరలో మరణిస్తాడు అని వాళ్ళందరూ కూడా లోపల దుఃఖం కలిగిన మరొక వైపు ఆనందిస్తూనే ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఈ విధంగా ఉన్నది పరిస్థితి. ఈ ఘట్టాన్ని వాల్మీకి చెప్పడంలో ఉద్దేశం ప్రతి దాని వెనకాల ఒకానొక ఈశ్వర సంకల్పము లీలగా నడుస్తున్నది, లోక కళ్యాణార్థము అనేటువంటి భావం మనకి చూపిస్తున్నాడు. అయితే ఈ సన్నివేశంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకనొక అంశం ఒకటి ఉన్నది. సీతమ్మ దిగులుగా వెళ్ళిందా, ధైర్యంగా వెళ్ళిందా? బయటకు చూడడానికి దిగులుగానే ఉంది. దిగులుగా ఉంటే ఇలా మాట్లాడగలరా? ఎంత ధైర్యంగా ఉందో పరిశీలించాలి. ఇక్కడ ఎంత చమత్కారంగా ప్రవర్తిస్తోందంటే ఆవిడ రావణుడు అంత తీవ్రంగా తీసుకువెళుతూ ఉన్నప్పుడు కూడా ఆ తల్లి పైనుంచి ఒక పర్వతాన్ని చూసింది. ఆ పర్వతం మీద 5గురు ఉన్నారు, మహావానర వీరులు. ఆ వానర వీరులకి ఎలాంటి శక్తి ఉన్నదంటే దూరంలో ఉన్నదాన్నైనా చూడగలిగే శక్తి వాళ్ళకున్నది. ఆ వానరులకు ఆ శక్తి ఉంటుంది. అటువంటి వానర జాతి అది. వాళ్ళని గమనించింది పైనుంచి. వెంటనే ఏం చేసిందంటే తన ఆభరణములు కొన్ని తీసి తన వస్త్రాన్ని కొంత చించి అందులో మూట కట్టి పడవేసింది ఆవిడ. ఈ వేగంలో తత్తరపాటులో ఉన్న రావణుడు గమనించలేదు. అంటే ఎంత తెలివిగా ప్రవర్తిస్తోంది చూడండి. కేవలం దుఃఖంతో ఉన్నదా అంటే ఎంత ఏకాగ్రముగా ఉన్నదో పరిశీలించాలి ఇక్కడ. అందుకే సీతమ్మ దగ్గర నుంచి ప్రతి స్త్రీ నేర్చుకోవాల్సింది ఆవిడ కేవలం దుర్బలురాలు దుఃఖితురాలు మాత్రమే కాదు, తెలివితేటలు చమత్కారమా ధైర్యాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఆ విధంగా నగల మూటని కింద వేసింది ఆ తల్లి. ఆమె అనుకున్నట్టు వానరులు పట్టుకున్నారు. తర్వాత అది ఎలా వెళ్ళిందో తర్వాత కథలో మనకు తెలుస్తుంది. మొత్తానికి అమ్మవారి ప్రణాళిక అంత విజయవంతంగా జరిగిందో మనం తెలుసుకోవాల్సిన ఒక అంశం ఇది ఇక్కడ. ఆభరణాలు అక్కడ వేసినది. మొత్తానికి చిన్నగా లంకకి తీసుకువెళ్ళి అక్కడ తన దగ్గర ఉన్నటువంటి లంకలో ఉన్న సౌభాగ్యాలను చూపించాడు. చూసావా ఎన్ని ఉద్యానవనాలు, ఎన్ని రాజ్యాలు, ఎంత చక్కగా ఇక్కడ అన్నీ ఉన్నాయో, ఈ భోగాలు అనుభవించు, చక్కగా ఉండు అని చెప్తూ ఉంటే అప్పటికే ఆవిడ పట్టు విడవకుండా మాట్లాడుంది. రామపత్ని నేను, ఇవాళ నువ్వు క్షేమంగా ఉన్నావు అనుకున్నావు, దెబ్బతింటావు జాగ్రత్త అన్నది ఇక్కడ. నువ్వు పట్టమహిషిగా ఉండి నన్ను ఏలుకో, నా దగ్గర ఉన్నటువంటి మా రాణులందరూ కూడాను నీకు దాసులవుతారు సుమా. ఎలాగంటే గొప్ప మాట అంటాడు ఇక్కడ. లక్ష్మీదేవిని అప్సరసలు ఎలా కొలుచుకుంటారో నా రాణులందరూ నిన్ను అలా కొలుచుకుంటారని. దీన్ని బట్టి వాడికి అంత కాదన్నా జీవుడికి లక్ష్మిని స్ఫురిస్తోందని నాకు అర్థమవుతుంది.